హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మీకు చుప్పులు అంటే మీకు సకినాలు అంటే అర్థమవుతుంది. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ దీనికి కావాల్సింది రైస్ ఫ్లోర్. మనకి బియ్యం నానబెట్టి తడిపిండిలా చేస్తాము. అది లేకుండా ఇన్స్టెంట్గా మనం హెచ్మార్ట్లో మనకి ఈ ఫ్లోర్ అనేది దొరుకుతుంది. రైస్ ఫ్లోర్ సరిగ్గా చూసుకొని తీసుకోవాలన్నమాట. ఈ రెడ్ కవర్ ఉన్నదే తీసుకోవాలి మనం. ఆ రైస్ ఫ్లోర్ తీసుకుంటే మనం తడిబెట్టి నానబెట్టి అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. సో చుప్పులకి ఏంటి అని అంటే 1 కప్ రైస్ ఫ్లోర్ తీసుకుంటే మనం 1/2 కప్పు నువ్వులు తీసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 3 కప్స్ తీసుకున్నాను కాబట్టి రైస్ ఫ్లోర్ నాకు 1.5 కప్పు సిసమి సీడ్స్ నువ్వులు వేసుకొని అందులో వాము, జీలకర్ర, ఉప్పు తగినంత వేసేసుకొని మనం మంచిగా కలుపుకోవాలి. తర్వాత నీళ్ళు వేసుకొని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. చపాతీ ముద్దలాగా అస్సలు కాదు, కొంచెం జారుడుగానే ఉండాలన్నమాట. మనకి కారంగా కావాలంటే మనం ఇందులో కారం కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ మనం జస్ట్ ఇట్లా ప్లెయిన్వి అయితే మనం ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ కనిపిస్తుంది కదా, అదే మనకి పర్ఫెక్ట్ అనమాట. చూడండి, నేను టెస్ట్ చేస్తున్నా. మనం ఇలాగ అల్లుతుంటే అది పడుతుండాలన్నమాట. అప్పుడు మనకి పర్ఫెక్ట్ అనమాట. అయితే ఇది మనం కలిపేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేయాలి. తర్వాత తీసేసరికి నాకు కొంచెం థిక్ అయినట్టు అనిపించి నేను మళ్ళీ అందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసి సాఫ్ట్ చేసుకున్నాను. ఆ క్లిప్పింగ్ ఏదో ఇక్కడ మిస్ అయ్యింది. సో చూసారు కదా, నేను వాటర్ వేసేసి మళ్ళీ సాఫ్ట్ చేసేసిన తర్వాత ఇట్లాగ మనం దీన్ని రోల్ చేసుకోవాలి. చూడండి, ఇట్లాగ మనం అల్లాలన్నమాట. వీటిని మనం అల్లడం అని అంటాము. ఒకవేళ మనకి రాలేదు ఇట్లా అని అంటే మీరు ఒక కవర్లో అయినా జంతికల గొట్టంలో తీసుకొని మీరు ఇట్లాగా చుప్పుల్లాగా మీరు అల్లుకోవచ్చు అనమాట. ఇట్లాగా చిన్నవి చేసుకోవచ్చు, పెద్దవి చేసుకోవచ్చు. నేను కొంచెం చిన్నవే చేశాను. అండ్ మనం తర్వాత దీన్ని ఒక గంట సేపు నానబెట్టాలి. ఫస్ట్ ఏంటంటే ఇది ఒక డ్రై క్లాత్ మీద మనం చేయాలన్నమాట. ఆ తర్వాత ఇట్లాగా మనం స్పాటులాతోని ఇలా జాగ్రత్తగా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టేసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇట్లాగా జాగ్రత్తగా మనం ఆయిల్లో వేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం చూసుకోవాలి, అది విరిగిపోకుండా మనం జాగ్రత్తగా వేయాలి. ఇది ఏంటి అని అంటే మీడియం హీట్లోన ఇది మనం చుప్పులు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ వేడి ఉందనుకోండి, బయట కుక్ అయిపోయి లోపల కుక్ అవ్వదన్నమాట. అదే మనం తక్కువ మంట మీద మనం ఫ్రై చేస్తే లోపల కూడా మంచిగా కరెక్ట్గా ఫ్రై అవుతుంది. మనం ఒక లైట్ బ్రౌన్ వస్తుంది. ఇప్పుడు చూపిస్తున్నది గోల్డెన్ లైట్ బ్రౌన్. ఇట్లా వస్తే మనకి చుప్పులు అనేది మనకి రెడీ అయిపోయినట్టే. ఇంకోటి ఏంటంటే మనకి బబుల్స్ వస్తున్నాయి కదా, అవి అలాగ తగ్గిపోతాయి అనమాట. గ్రాడ్యువల్గా తగ్గిపోయావనంటే మనం ఇంకా తీసేయవచ్చు అనమాట. ఆయిల్ నుంచి తీసేసాను కదా, ఇదిగో మనకి చుప్పులు అనేది రెడీ అయిపోయేవి. ఇవి మనం ఇంకా చల్లారిన తర్వాత మనం ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకోవడమే. ఇవి 1 మంత్ కంటే ఎక్కువ ఈజీగా ఉంటాయి. ఈ డిష్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.